హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం యమహా ఫ్యాసినో 2021 ఎడిషన్ గురించి అయితే చూస్తున్నాం. ఇందులో మనకి టోటల్గా 3 వేరియంట్స్ వస్తాయన్నమాట. సో ఇందులో మనకి యమహా ఫ్యాసినో 125 డీలక్స్ ఎడిషన్ ఉంటుంది, అలాగే యమహా ఫ్యాసినో 125 డిస్క్ ఎడిషన్ ఉంటుంది, అలాగే యమహా ఫ్యాసినో 125 డిస్క్ విత్ డీలక్స్ ఎడిషన్ ఉంటుంది. సో ఈ 3 వేరియంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇకపోతే మనం కలర్స్ చూద్దాము. కలర్స్ వచ్చేసి మనకి టోటల్గా 5 కలర్స్ ఉంటాయి. క్యాన్ బ్లూ ఒకటి, అలాగే మనకి మ్యాట్ బ్లూ ఒకటి, అలాగే మెటాలిక్ బ్లాక్ ఒకటి, అలాగే డార్క్ మ్యాట్ బ్లూ ఒకటి, అలాగే కాపర్ ఒకటి. సో టోటల్గా ఈ 5 కలర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ 3 వేరియంట్స్లో కూడా. సో ఇప్పుడు నేను వచ్చేసి బేసిక్ వేరియంట్ గురించి అయితే చెప్తున్నాను. అండ్ ఇది మనం ఎయిర్ కూలెడ్ ఇంజిన్తో వస్తుంది, అలాగే సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. ఇది 4 స్ట్రోక్ ఇంజిన్. సో ఇక సీసీ కనుక చూసినట్లయితే సీసీ వచ్చేసి మనకి 125 సీసీతో వస్తుంది. పవర్ వచ్చేసి మనకి 8.2 HP ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 6500 RPMతో వస్తుంది. టార్క్ వచ్చేసి మనకి 9.7 Nm టార్క్ ఉంది. నెట్ వచ్చేసి 5000 RPMతో అయితే రావడం జరుగుతుంది. అండ్ మనం ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది డిస్క్ బ్రేక్ ఉంది, అలాగే డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఉంది. అండ్ నేను స్పెక్స్ మాత్రం మీకు డ్రమ్ బ్రేక్ చెప్తున్నాను, మీకు చూపించడం డిస్క్ చెప్తున్నాను. సో అంతకుమించి మిగతా స్పెక్స్లో ఎలాంటి తేడా ఉండదు. ఓన్లీ డ్రమ్ మీకు చెప్తున్నాను, డిస్క్ చూపిస్తున్నాను అంతే. అంతకుమించి మిగతా స్పెక్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. సో పర్ఫార్మెన్స్లో కూడా ఎలాంటి తేడా ఉండదు. సో ఇక మనము చూస్తే మనకి మొత్తం ఫైబర్తోనే మేడ్ అయి ఉంది. మనకి ఎక్కువ శాతం ఫైబర్ ఎక్కువ కనిపిస్తుంది. మెటల్ అయితే కొంచెం తక్కువే కనిపిస్తుంది, ఫైబర్ అయితే మనకి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మెటల్ ఫైబర్ మిక్సింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఒకే షీల్డ్ లాగా మనకి మెటల్ షీల్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇంతకు ముందు లాగా మనకి కంప్లీట్ ఫైబర్ అయితే కనిపించట్లేదు. అంటే మనకి రేజర్ లో చూసినట్టు మనకి కంప్లీట్ ఫైబర్ అయితే కనిపించట్లేదు, మెటల్ అయితే ఇచ్చారు. కంప్లీట్ ఇది అనలాగ్తోనే వస్తుంది. సో ఇది మనకి కన్సోల్లో మొత్తం కూడా అనలాగ్లో ఉంటుంది. స్పీడోమీటర్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, అలాగే మనకి స్పీడ్ ఇండికేటర్ కానివ్వండి, అలాగే ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, సైడ్ ఇండికేటర్స్ కానివ్వండి, అన్ని కూడా మనకి అనలాగ్లోనే ఉంటుంది. కాకపోతే ఇగ్నిషన్ వచ్చేసి మనకి TCI ఇగ్నిషన్తో వస్తుంది. అందుకే మనకి ట్రాన్సిస్టర్ కంట్రోలర్ ఇగ్నిషన్ అనమాట. TCI ఇగ్నిషన్ అంటే మనకి క్యారీ హుక్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉండదు, మనకి ఫ్రంట్లోనే ఇచ్చేస్తారు. సో అన్ని యమహా బైక్స్ కూడా, అన్ని యమహా స్కూటర్స్ కూడా అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి. ఇగ్నిషన్ అయితే మనము చూడొచ్చు, ఈ TCI ఇగ్నిషన్ అనేది. పోతే ఫ్రంట్ వచ్చేసి మనకి అంతా కూడా ఫైబర్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఫుట్బోర్డ్ స్పేస్ అయితే మనకి చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. యమహా రేజర్ తో కూడా కంపేర్ చేస్తే మనకి చాలా వరకు తక్కువే ఉంది. బట్ మనకి మోటార్ పవర్ ఏదైతే ఉందో అది చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ నేను ఇంజన్ ఆన్ చేసి చూసాను. ఆన్ చేసి చూస్తే కూడా మనకి చాలా లో సౌండ్ వస్తుంది అనమాట. ఇది స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి చాలా మంచి స్టార్టింగ్ అయితే ఉంది. సో చాలా అంటే మనకి ఏదైతే సౌండ్ ఉందో ఆ సౌండ్ చాలా వరకు తక్కువగా ఉందని చెప్పొచ్చు. సో సీటింగ్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అండ్ సీటింగ్కి ఏదైతే మనకి పట్టుకోవడానికి ఏదైతే హ్యాండిల్ ఉంటుందో అది కూడా కొంచెం గ్యాప్ ఇచ్చాడు. అండ్ పట్టుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉందని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నా సరే మనకి చాలా బాగుంటుంది. పోతే టైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి 90/90 వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 110/90 వస్తుంది. సో బ్యాక్ టైర్ కొంచెం మనకి వైడర్గా ఉంటుందని చెప్పొచ్చు. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్. సో ఇవి దీని స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా మనకి సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి టెలిస్కోపిక్ ఫోర్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి యూనిట్ స్వింగ్ ఆర్మ్ ఇవ్వడం జరిగింది. లైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ లైట్స్ కూడా మనకి LED లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీల్ బేసెస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి 10 ఇంచెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక ఓవరాల్గా వాల్కి రౌండ్ ఒకసారి చూడండి. అండ్ మీకు వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా వెయిట్ అనేది మీకు 99 కిలోస్ వరకు వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, కంప్లీట్ డ్రమ్ బ్రేక్ అనేది ఏ విధంగా ఉంది. ఇది మనకి యూజ్డ్ వెహికల్ అనమాట, అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వెహికల్ అనమాట. సో నేను యమహా షోరూమ్ దగ్గర ఉన్నాను కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు నేను టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్తున్నాను. సో టెస్ట్ డ్రైవ్లో మనం ఒకసారి చూద్దాము. టెస్ట్ డ్రైవ్లో మనకి ఇన్స్టాంట్ పికప్ కనుక చూసుకున్నట్లయితే 0 నుంచి మనకి 60 స్పీడ్ అందుకోవడానికి 9 సెకండ్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ మనకి 8 to 9 సెకండ్స్ వరకు టైం అయితే పడుతుంది. అండ్ టాప్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, అంటే మనకి రోడ్డుని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి 88 to 90 కిలోమీటర్ స్పీడ్ వరకు మనకి టాప్ స్పీడ్ అయితే అందుకుంటుందని చెప్పొచ్చు. పోతే మనకి సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ వచ్చేసి యూనిట్ స్వింగ్ ఆర్మ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే కన్సోల్ వచ్చి మనకి కంప్లీట్ అనలాగ్ ఉంది. ఇది మనకి ఒక కాన్స్ కింద చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే అన్ని కూడా మనకి డిజిటల్ మీటర్స్ వస్తున్నాయి, బట్ వీళ్ళైతే డిజిటల్ మీటర్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ మనకి ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అంటే ఏదైతే సైడ్ స్టాండ్ అలర్ట్ ఉంటుందో అది కూడా మనకి ఇవ్వలేదు. బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే 5 ఆంపియర్స్ బ్యాటరీ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట.
ఇకపోతే మన ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే 5.2 లీటర్స్ అనేది మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చాడు. బ్రేకింగ్ కూడా మనకి ఎఫిషియన్సీగా అయితే పడుతున్నాయి. అండ్ డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఇంకా మనకి కొంచెం ఎఫిషియన్సీగా ఉన్నాయి. ఇది మనకి యూబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్, అంటే మనకి యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే ఇది రావడం జరుగుతుంది. సో సీటింగ్ స్టోరేజ్ కూడా, అండర్ సీటింగ్ స్టోరేజ్ కూడా మనకి 21 లీటర్స్ వరకు ఉంది. మనకి యమహా లెజెండర్లో కూడా సేమ్ సీటింగ్ స్టోరేజ్ కనిపిస్తుంది. సో సీటింగ్ స్టోరేజ్ అయితే బాగుందని చెప్పొచ్చు. సో రైడింగ్ పొజిషన్ కూడా మనకి చాలా బాగుంది అండ్ స్మూత్ రైడింగ్ ఉంది. మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నేను మొబైల్ అంటే ఎలాంటి హోల్డర్స్ అయితే నేను ఫిక్స్ చేయలేదు, ఓన్లీ హ్యాండ్తోనే పట్టుకున్నాను. సో వీడియో షేకింగ్ కనుక చూసుకుంటే స్టెబిలైజేషన్ అయితే నాకు మొబైల్కి అంత హెవీగా ఉండదు, బట్ మనకి స్మూత్గానే ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా అంటే చాలా స్మూత్గానే ఉంది. అండ్ ఎప్పుడైతే మనం 40 స్పీడ్లో ఉంటాం అప్పుడైతే మనకి ఇంకా స్మూత్నెస్ అయితే భారీగా ఉందని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఏదైతే పెద్ద వెహికల్స్ సైడ్ నుంచి వెళ్తాయో ఆ టైంలో మనకి కొంచెం సైడ్కి లాగేస్తుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. మేజర్గా మనం ప్రోస్ కింద ఇక్కడ మాట్లాడుకోవాల్సింది పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ వచ్చేసి మనకి చాలా మంచి పవర్ఫుల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీతో వస్తుంది. కన్సోల్ మొత్తం కూడా మనకి క్లాసిక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్తోనే వస్తుంది అనమాట. అంటే మనకి కంప్లీట్ ఓల్డ్ లుక్ అనమాట, అనలాగ్తోనే ఇది రావడం జరిగింది. ఇకపోతే మనం గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి కొంచెం తక్కువే ఉందని చెప్పొచ్చు. అట్లీస్ట్ మనకు ఒక 155 అన్న ఇచ్చుంటే బాగుండేది. 145 మాత్రమే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ మనకి 155 లేదంటే 160 వరకు ఇచ్చుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా బాగుండేది. యమహాలో నేను ఇది ఒక కాన్స్ కింద అయితే నేను చెప్తాను. సీట్ హైట్ వచ్చేసి మనకి 780 mm వరకు మనకి సీట్ హైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో సీసీ అసలు చెప్పడం మర్చిపోయాను, ఇది మనకి సీసీ 125 cc ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మనము మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంది అనమాట. యాజ్ పర్ మెయింటెనెన్స్ అండ్ యాజ్ పర్ డ్రైవింగ్ అని చెప్పొచ్చు. అంటే మనం వెళ్ళే రోడ్డుని బట్టి మనకి మైలేజ్ కూడా వస్తుంది. అంటే హైవేలో వెళ్తే ఒక రకంగా వస్తుంది అండ్ మనకి సిటీ డ్రైవ్లో ఒక రకంగా వస్తుంది. అంటే సిటీ డ్రైవ్లో వచ్చేసి మనకి 50 kmpl వరకు వస్తుంది. హైవేలో వచ్చేసి మనకి 50 నుంచి 55 kmpl వరకు మనకి మైలేజ్ అయితే వస్తుంది. అది కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రివ్యూ బ్యాక్ ఇచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. కాకపోతే ప్రైస్ కనుక చూసుకున్న మనకి ఎక్స్షోరూమ్ వచ్చేసి 76,000 వరకు ఉంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 90+ వరకు మనకి ప్రైస్ అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో డిస్టిక్లో ప్రైస్ అనేది ఒక్కో డిస్టిక్లో ఒక్కోలా ఉంటుంది. సో ఇక్కడ మీరు రైడింగ్ అనేది మేజర్గా చూడొచ్చు. సో రైడింగ్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ సీటింగ్ ఏదైతే ఉందో సీటింగ్ కంఫర్టబుల్ కూడా చాలా సీటింగ్ కంఫర్టబుల్ ఉంది. సో బ్యాక్ సైడ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. బట్ మనకి ఏదైతే ఫ్రంట్ స్పేస్ ఇచ్చారంటే ఫుట్బోర్డ్ స్పేస్ అది మనకి కొంచెం తక్కువగా ఉందని నేనైతే ఇక్కడ అబ్జర్వ్ చేశాను. అది తక్కువగా అంటే మనకి అట్లీస్ట్ ఏదైనా ఒక బస్తా పెట్టుకోవడానికి, అంటే కొంతమంది గ్యాస్ సిలిండర్స్ కూడా క్యారీ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఏదైనా ఒక చిన్న 25 kilos బస్తా అలాంటివి అయితే పెట్టుకోవడానికి అయితే ఇది బాగుంటుంది. బట్ మేజర్గా నేను నోటీస్ చేసిన కాన్స్ ఏంటంటే పెద్ద వెహికల్స్ మనకి పక్కన వెళ్తున్నప్పుడు బైక్ అనేది చాలా వరకు సైడ్కి లాగేస్తుంది. సో కొంచెం మనం అట్లాంటప్పుడు కొంచెం తక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తే మంచిది అని చెప్పొచ్చు. మేజర్గా ఎప్పుడైతే మనం హైవేస్లో డ్రైవ్ చేస్తున్నామో అలాంటప్పుడు కొంచెం తక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తే మనకి వెహికల్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఓవరాల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి కలర్స్ కూడా నేను ఇందాక చెప్పినట్టు టోటల్గా మనకి 5 కలర్స్ అనేవి ఇందులో అయితే రావడం జరుగుతుంది. సో సీట్ కూడా మనకి చూస్తే బ్యాక్ సైడ్ టైల్ ఏదైతే ఉందో ఆ టైల్ గురించి మాట్లాడుకోవాలి. సో మేజర్గా మనల్ని అట్రాక్ట్ చేసేది ఈ టైల్ అండ్ మనకి ఫ్రంట్ ఏదైతే స్పేస్ ఉంటుందో అది మనకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఏదైతే లైటింగ్ ఉంటుందో అన్నీ కూడా మనకి LED లైట్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టైల్ అనేది కొంచెం ఇట్లా సాఫ్ట్ సర్ఫేస్లో ఉన్నట్టు ఉంటుంది. సో అప్పుడు మనకి చూడడానికి కూడా కిందకి ఒక టైల్ ఉంటుంది అనమాట. ఏదైతే మనకి జంతువుల టైల్స్ ఏవైతే ఉంటాయి సో ఆ విధంగా కిందకి డౌన్ ఎలా అవుతూ ఉంటాయో ఆ స్లోప్ సర్ఫేస్లోగా మనకి ఇదైతే కనిపిస్తుంది. ఇకపోతే వీల్స్ వచ్చేసి మనకి అలై వీల్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు యూబీఎస్ అని, ఇందాక నేను మీకు చెప్పినట్టు యూబీఎస్ అని చూడొచ్చు మీరు. యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ బ్రేక్స్ వచ్చేసి మనకి చాలా ఎఫిషియన్సీగా పడతాయి. అండ్ కంప్లీట్ ఫైబర్ మెటల్ కూడా వీళ్ళు యూజ్ చేయకపోవడం కూడా మనకు ఒక ప్లస్ కింద చెప్పుకోవచ్చు. మనకి మెటల్ అయితే వీళ్ళు చాలా వరకు యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి సొట్టలాగా కనిపిస్తుంది, అది సొట్ట అయితే కాదు, అది కంప్లీట్ డిజైన్ అనమాట. సో ఫస్ట్ నేను చూసినప్పుడు షాక్ అయిన, ఏంటి ఇది సొట్ట ఉన్నట్టుంది అని అనుకున్నాను. సో ఎక్కడ గుద్దేశారేమో అనుకున్నాను. సో చూసాను నేను. సో ఓవరాల్గా చూస్తే నాకు కంప్లీట్లీ 2 sides కానుండి ఎవ్రీథింగ్ కూడా అలాగే ఉంది. అండ్ వేరే వెహికల్స్ కూడా నేను చెక్ చేశాను. సో అప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే వీళ్ళు అక్కడ డిజైన్ అనేది ప్రాపర్ డిజైనే ఆ విధంగా చేశారనమాట. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో అంతా ఎవరైతే క్లాసిక్ లుక్ కావాలనుకుంటారంటే ఓల్డ్ లుక్ కావాలనుకుంటారో అంటే మనకి న్యూగా అక్కర్లేదు, అంటే మనకి కొత్త ఫీచర్స్ ఏం అవసరం లేదు, మనం పాతదిగా పద్ధతిగా వెళ్ళాలి అంటే మనకి డిస్క్ బ్రేక్ అలవాటు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే మనకి దీంట్లో డ్రమ్ బ్రేక్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్పీడోమీటర్ కానివ్వండి ఇవన్నీ చూడవచ్చు, ఓడోమీటర్ కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా మీకు అనలాగ్లోనే ఉంటుంది. క్యారీ హుక్ కూడా మనకి ఇక్కడైతే
ఇస్తుంది అనమాట, ఫ్రంట్లో ఇస్తుంది. బ్యాక్ సైడ్ ఇవ్వడం కూడా అంటే మనకి ఏదైతే ఫ్లుట్ బోర్డ్స్ ఉందో అటు సైడ్ మనకి బ్యాక్ సైడ్ ఇవ్వడం ఒక అడ్వాంటేజ్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఇవ్వడం కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఇవ్వడమే నేనైతే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం ఏదైనా క్యారీ బ్యాగ్స్ పెట్టినప్పుడు మనకి క్యారీ బ్యాగ్స్ కనిపిస్తుంటాయి. అదే మనం బ్యాక్ సైడ్ నుంచి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా క్యారీ బ్యాగ్ అనేది కట్ అయిపోయి అక్కడ పడిపోతుంది అనమాట. అదే ఫ్రంట్లో ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మేజర్గా మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మేజర్గా వచ్చేసి మనకి పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పొచ్చు, అలాగే మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు, అలాగే మనకి గుడ్ మైలేజ్ అని చెప్పొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ ఆల్మోస్ట్ మనకి మెటల్ బాడీతో వస్తుంది. సీటింగ్ కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఏదైతే రైడింగ్ పొజిషన్ ఉందో అది కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. సో మేజర్గా కాన్స్ అయితే మనకి పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పవచ్చు, అలాగే మైలేజ్ అని చెప్పొచ్చు. ఇకపోతే కాన్స్ గురించి మాట్లాడుకుంటే నేను అబ్జర్వ్ చేసిన కాన్స్ ఏంటి అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మనకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిస్ అయ్యాయని చెప్పండి. అంటే మనకి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ కానివ్వండి, లేదంటే మనకి కన్సోల్ డిజిటల్ కన్సోల్ కానివ్వండి, ఇలాంటివి మనకి కొంచెం మిస్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఇది మనకి మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది. అలాగే మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వలేదు. అలాగే ఏదైతే బూట్ లైట్ ఉంటుందో బూట్ లైట్ కూడా వీళ్ళు ఇవ్వలేదన్నమాట. సో ఇది నేనైతే అబ్జర్వ్ చేసింది. సో అంతకుమించి పెద్దగా కాన్స్ అయితే నాకు కనిపించలేదు. అండ్ మేజర్గా చెప్పుకోవాల్సిన కాన్ ఇందాక నేను చెప్పినట్టు, సో ఎప్పుడైతే మనము హైవేలో డ్రైవ్ చేస్తూ ఉంటామో ఆ టైంలో కొంచెం స్పీడ్ అనేది కొంచెం తక్కువ వెళ్తేనే మంచిది. వెహికల్స్ రానప్పుడు కొంచెం ఎక్కువ వెళ్ళినా సరే, కొంచెం వెహికల్స్ వచ్చేటప్పుడు కొంచెం మనం స్పీడ్ డల్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే వెహికల్ సైడ్కి లాగేస్తాయి. సో ఇది గైస్ ఈ వీడియోలో. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను, నన్ను నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మొత్తం మర్చిపోద్దు. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అక్కడి నుంచి అయితే క్లియర్ చేస్తాను. సో ఏ క్వశ్చన్ అయినా మీరు అక్కడి నుంచి అయితే నన్ను అడగొచ్చు. సో